హైదరాబాద్ నుండి వచ్చే వాహనాలతో నందిగామ ఫ్లైఓవర్ పై వై జంక్షన్ వద్ద ట్రాఫిక్ రద్దీ నెలకొంది. నిన్నటి నుండి ఇప్పటి వరకు సుమారు 40,000కు పైగా వాహనాలు నందిగామ టోల్ గేట్ దాటి వెళ్లినట్లుగా అధికారులు గుర్తించారు. ఇవాళ కూడా రద్దీ మరింత పెరిగే అవకాశం ఉండటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. టోల్ గేట్ వద్ద ట్రాఫిక్ జామ్ అయ్యే కీలక ప్రాంతాల్లో అదనపు సిబ్బందిని నియమించి వాహనాలు ఎక్కడా ఆగకుండా నిరంతరం క్లియర్ చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి నరసింహ అందిస్తారు. జంక్షన్ వద్ద కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచింది. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. హైదరాబాద్ నుంచి సొంతూళ్లకు వెళ్లే వాళ్ళతో ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉందో ఒక్కసారి విజువల్స్లో చూపిస్తాను. ఎందుకంటే దాదాపు ఇప్పటి వరకు కూడా నిన్న సాయంత్రం నుంచి 40,000 వెహికల్స్కు కూడా అటు హైదరాబాద్ నుంచి అటు నందిగామ కేసర టోల్ గేట్ మీదుగా వెళ్ళినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే మరిన్ని వాహనాలు వస్తాయన్న అంచనా నేపథ్యంలో ఎక్కడికక్కడ పోలీసులు అలర్ట్ అయ్యారు. పూర్తిగా అన్ని ట్రాఫిక్ ఉండేటువంటి రూట్లలో వాళ్ళు ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం మనం నందిగామ వై జంక్షన్ దగ్గర ఉన్న ఒక్కసారి విజువల్స్లో కూడా చూడొచ్చు. పోలీసులు మొత్తం కూడా ట్రాఫిక్ ఎక్కడైనా నిలిచి ఉన్నా కూడా వాటిని ఎక్కడికక్కడ క్లియర్ చేస్తూ కూడా మార్గం సుగమం చేస్తున్నారు. ఇప్పటికే కేసర టోల్ గేట్ వద్ద దాదాపు 8 లైన్లను ఏర్పాటు చేశారు. సాధారణంగా అక్కడ 5 లైన్లు 6 లైన్లు మాత్రమే ఉంటాయి. కానీ హైదరాబాద్ నుంచి ఫ్లోటింగ్ ఎక్కువ ఉంది కాబట్టి మరిన్ని వాహనాలు వస్తున్నాయి కాబట్టి ఎక్కడికక్కడ క్లియర్ చేసే విధంగా కూడా 8 లైన్లను ఏర్పాటు చేశారు. పూర్తిగా అక్కడ కూడా పోలీసులు వాళ్ళ ఆధీనంలోకి కూడా తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం చూడొచ్చు, ఫ్యామిలీతో సరదాగా గడిపేందుకు కొంతమంది టూరిజం స్పాట్లకి వెళ్తూ ఉన్నారు. మరి కొంతమంది స్నేహితులకి, మరి కొంతమంది చుట్టాలు ఇతరత్ర ఇళ్లకు కూడా వెళ్తూ ఉన్నారు. ప్రస్తుతం మొత్తం కూడా వెహికల్స్ సంబంధించి మొత్తం రద్దీ నెలకొన్న నేపథ్యంలో కూడా మొత్తం ఒక సందడి వాతావరణం అయితే కనబడుతుందని చెప్పొచ్చు. ప్రస్తుతం ఎందుకంటే మొత్తం కూడా అటు సొంతూళ్ళకి వెళ్ళేది కొంతమంది ఏదైతే 14వ తేదీ నుంచి భోగి స్టార్ట్ అవుతుంది. భోగి అంటేనే అటు కోనసీమ, అటు వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి ప్రాంతాల్లో మొత్తం కూడా కోడి పందాలు ఇవన్నీ జరుగుతుంటాయి. వీటికి సంబంధించి వాటిని తొలగించేందుకు కూడా పెద్ద సంఖ్యలో వెళ్తుంటారు. కొంతమంది స్నేహితుల ఇళ్లకు కూడా వెళ్తూ ఉంటారు. సాధారణంగా నిన్న సాయంత్రం నుంచి కూడా ఇదే విధమైనటువంటి రద్దీ వాతావరణం అయితే కనబడుతుంది. ప్రతి ఒక్కరు కూడా వారి వారి గమ్యస్థానాలకు వెళ్లేందుకు ఉత్సాహం కనబడుతూ ఉన్నారు. ప్రస్తుతం మొత్తం ఈ వెహికల్ టోల్ గేట్లకు సంబంధించి కూడా ఎక్కడికక్కడ క్లియర్ చేసే విధంగా కూడా సిపి రాజశేఖర్ బాబు దగ్గరుండి పర్యవేక్షణ చేస్తున్నారు. వచ్చినటువంటి వాహనాలను వచ్చినట్లుగా కూడా వెళ్ళే విధంగా కూడా పూర్తిగా ఎక్కడికక్కడ అటు సీసీటీవీ కెమెరాల ద్వారా పర్యవేక్షణ చేస్తున్నారు. పైనుంచి వస్తున్నటువంటి వాహనాలు ఎన్ని మేర వస్తున్నాయి, మొత్తం ఏ విధమైనటువంటి క్రౌడ్ మేనేజ్మెంట్ ఉంది, ఏ విధమైనటువంటి వాహనాలు వస్తున్నాయి, ఎన్ని వస్తున్నాయి అనేది ఇప్పటికే కొంత గూగుల్ మ్యాప్లో చూసుకుంటే కనుక కొంత హెడ్ మార్క్ ఉంటుంది. అంటే ట్రాఫిక్ ఉన్న నేపథ్యంలో కొన్ని వాహనాలు బయటకు కూడా అంటే రూట్ అటువైపు పిడుగురాళ్ళ ఇతరత్ర వైపు మళ్లించడం జరిగింది. మరొక వైపు మరికొన్ని ప్రాంతాల వైపు అటు ఖమ్మం మీదుగా కూడా కొన్ని వాహనాలను మళ్లిస్తున్నటువంటి పరిస్థితి. ఈ ప్రాంతంలో నందిగామ వైపుగా కూడా కొన్ని వాహనాలు అయితే వెళ్తూ ఉన్నాయి. వీటికి సంబంధించి ఊర్లో నుంచి వస్తున్న నేపథ్యంలో కూడా పోలీసులు ఎక్కడ వేస్తుంది. ఎందుకంటే వై జంక్షన్ వద్ద ప్రస్తుతం కొంత ఫ్లైఓవర్ పనులు జరుగుతున్నాయి. ఈ ఫ్లైఓవర్ పనులు జరుగుతున్న నేపథ్యంలో కూడా పూర్తిగా కొంత స్లో అవుతుంది. ఒకసారి మనం విజువల్స్లో చూడొచ్చు. మొత్తం కూడా ఈ వై జంక్షన్ వర్క్ జరుగుతున్న నేపథ్యంలో మొత్తం వాహనాలన్నీ కూడా ఒకదానికి ఒకటి ఇక్కడ నిలిచిపోతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎదరే కేసర టోల్ గేట్ ఉంది. అక్కడి నుంచి దాదాపు అక్కడ కూడా కొంత వెహికల్స్ అనేది రద్దీ ఎక్కువగా కనబడుతుంది. ఇక్కడ నుంచి స్లో అవుతున్నాయి కాబట్టి ఇక్కడ రద్దీ ఎక్కువగా పెరుగుతున్న అంచనా నేపథ్యంలో వచ్చినటువంటి వాహనాలను నేరుగా పంపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రతి ఒక్కరికి అటు పోలీసులు ఒకటే అప్పీల్ చేస్తున్నారు, తొందరగా వెళ్ళాలన్న దాంతో కూడా ఇక్కడ వేగం అనేది పెంచొద్దు. వేగం పెంచితే కనుక కొంత ఢీకొట్టే అవకాశం ఉంది. ఎందుకంటే రద్దీ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కొంత మేర కొంత స్పీడ్ అనేది తగ్గించుకొని ముందుకు వెళ్ళాలంటూ కూడా చెప్తున్నారు. వచ్చినటువంటి వాహనాలను ఎక్కడా కూడా ఆగకుండా ఎక్కడ స్టక్ అవ్వకుండా కూడా పంపించే విధంగా కూడా పోలీసులు అయితే పూర్తిగా కసరత్తు చేస్తున్నారు. ప్రధానంగా ఇప్పటి వరకు కూడా 40,000 పైగా వాహనాలు వెళ్ళాయి. మరిన్ని వాహనాలు ఇవాళ రేపు కూడా ఫ్లోటింగ్ ఉంటుంది కాబట్టి పోలీసులు కూడా ఎక్కడికక్కడ అలర్ట్ అవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా వచ్చినటువంటి వాహనాలను వచ్చినట్లుగా కూడా టోల్ గేట్ మీదుగా కూడా మళ్ళీ ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సాయితో నరసింహ, బిగ్ టీవీ, నందిగామ.